ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మనిషి అనాలన్నా నాకు సిగ్గేస్తుంది వాళ్ళ రోజున. గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడండి? రాష్ట్ర హోంశాఖ మంత్రి గురించి ఇష్టారీతిన మాట్లాడతాడా? ఒక మహిళ గురించి. నీకు అక్క చెల్లెలు లేరు, నీ ఇంట్లో పెళ్ళం బిడ్డలు లేరు, నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీ ఆడవాళ్ళని అలానే మాట్లాడితే నోరు మూసుకుంటావా నువ్వు కూడా? ఒక టీచర్గా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని చెంపలు వాయగొట్టాలి పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఆడవాళ్ళ గురించి. దీన్ని ఏమంటారో తెలుసా? అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఓ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు, ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా నీకు కూడా, లేదా రాకపోతే నేర్చుకో. మేకప్ గురించి మాట్లాడడం, మీలాంటి పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు, ఎంత తమాషాలు ఆడుతున్నావా? ఇంకో మంత్రి బయలుదేరుతుంది బీసీ శాఖ మార్చుల గురించి మాట్లాడుతూ నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అని మాట్లాడుతుంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి చేసిన దాంట్లో నువ్వెంత చేసావు ఉషశ్రీ గారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తున్నావుడా? మీ పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా కూల్చేస్తే తన సొంత డబ్బులు పెట్టి 1000 రోజుల పైన అన్నా క్యాంటీన్ నడిపినటువంటి ఘనత సవితమ్మది. ఏ రోజునన్నా ఒక్కరికన్నా పట్టెడన్నం పెట్టావా ఉషశ్రీ? నువ్వు సవితమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీ సింగిల్ డే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇదే. దానికి తోడు మళ్ళీ మేము వచ్చేస్తాం. మొన్నే ఒప్పుకున్నాడు, నాది కాక్రోచ్, నేను కాక్రోచ్ అన్నాడు. సరే, మా ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, నువ్వు కాక్రోచ్ కాబట్టే ప్రజలు హిట్ వేసి నిన్ను తీసి అవతలు బారేశారని చెప్పారు. నేను ఆ మాట కూడా అనట్లే. ఇంకా కాక్రోచెస్ ఎక్కడ కనపడ్డా చంపి అవతలు బారేస్తాం. కాక్రోచెస్ ఎక్కడ కనపడ్డా చంపి అవతలు బారేస్తాం మన ఇంట్లో. ఎందుకంటే దానివల్ల రోగాలు వస్తాయి. లిటరల్గా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రోగంలాగా తయారైంది ఈ పార్టీ. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజున ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు సరిగ్గా లేవు. చేసినటువంటి లాస్ట్లో చేసినటువంటి గ్రూప్ 1 కూడా ఏ రకంగా చేశాడో అందరికీ తెలుసు. ప్రైవేట్ సంస్థల్ని రానివ్వలేదు, వచ్చిన సంస్థల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేశారు. యువతని మద్యానికి బానిసగా చేశారు, గంజాయికి బానిసగా చేశారు. సరే, ఇప్పుడు ఫైనల్గా నేను మాట చెప్తా. అందరూ ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు, ఏమొచ్చి చచ్చింది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి? అయిపోయింది సంవత్సరం తర్వాత ఇప్పుడెందుకు ఈ డిఎస్సి తీసుకొచ్చాడు, ఇప్పుడెందుకు డిఎస్సి తీసుకొచ్చాడు? పేపర్ లీక్ అన్నావు కదా, మరి ఆ రోజున ఏం చేసావు? ఈ అభ్యర్థులందరూ ఆ రోజున నువ్వు చూపించే ఈ అభ్యర్థులందరూ ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు కనపడలేదా మీకు? కళ్ళ గంతలు కట్టుకున్నారా? అయితే వినపడలేదా మీకు? చెవుల్లో సీసాలు పోసుకున్నారా? ఇవాళ ఎందుకు తీశాడు ఇది అని అంటే, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసినటువంటి ఆ కుంభకోణం బయటపడింది కాబట్టి 3500 కోట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ దున్నపోతుల్లాగా పందికొక్కుల్లాగా 30,000 మంది ప్రాణాలు హరించి దొబ్బింది 3500 కోట్లు. జగన్మోహన్ రెడ్డి పిఏకే, జగన్ వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి పిఏ ఆర్జించిందే 1500 కోట్లు. పిఏకి ఒక బినామీ, బినామీకి ఒక బినామీ. అరే వా, ఏం అసలు ఏం సిస్టమ్, ఏమంటారంటే ఆ స్టెప్ వైజ్ ఏం మెయింటైన్ చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలు నీకు అసలు అవార్డు ఇవ్వచ్చా జగన్మోహన్ రెడ్డి? నీ యాక్టింగ్ ఒక అవార్డు ఇవ్వచ్చు, ఆస్కర్ అంటే అదేదో సినిమాలో భాస్కర్ అవార్డు అంటాడు బ్రహ్మానందం గారు, అలా నీకు ఏదన్నా ఒక అవార్డు ఇచ్చేయచ్చు, భాస్కరో ఆస్కరో ఏదో ఒక అవార్డు నీకు నీ బ్యాచ్కి. దాంతో పాటుగా మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మిమ్మల్ని మీ పార్టీని ఒక కేస్ స్టడీగా పెట్టచ్చు. అరే ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సరే ఇలా ఉండకూడదు, ఇలాంటి ఒక పార్టీ అనేది ఉండకూడదు రాజకీయాల్లో అని చెప్పి. యువతకు ఉద్యోగాలు ఇస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, రాష్ట్రంలో 4 రోడ్లు మంచిగా వేస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, రైల్వే జోన్ వస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, స్టీల్ ప్లాంట్ సరిగ్గా ముందరికి నడుస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎయిర్పోర్ట్లు కడుతుంటే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, డేటా సెంటర్లు వస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఆ కడుపు నొప్పికి ఏదైనా మందులు తెచ్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి? ఆ లండన్ వెళ్తావు కదా ఊరికే మందులు తెచ్చుకోవడానికి. ఈసారి కొంచెం టెల్ యువర్ ప్రాబ్లం కరెక్ట్లీ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గర, వేరే వాళ్ళ దగ్గర, ఏమంటారంటే లాయర్ల దగ్గర ఏది హైడ్ చేయకూడదుట. చెప్పి ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగితే నాకు కడుపు నొప్పి వస్తుందండి, నాకు ఎక్కడ లేని రోగాలు వస్తున్నాయండి, ఆంధ్రప్రదేశ్లో యువత బాగుపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నాలో ఉన్నటువంటి సైకోతనం బయటకు వచ్చేస్తుందండి, నన్ను ఏం మందులు వేసుకోమంటారు డాక్టర్ గారు అని అడగండి. లేదా ఇఫ్ యూ వాంట్ us to suggest a good doctor to you, will do that. అదన్నా చేస్తాం. కానీ ఇలా రాష్ట్రం మీద పడి ఏడవకండి, యువత భవిష్యత్తుతో ఆడుకోకండి. నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఒకటేనండి. 1 year అయిపోయింది, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి టీచర్ల గురించి వాళ్ళ రోజున ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా
మాట్లాడుతున్నటువంటి వీళ్ళని మనం ఇప్పటికి కూడా ఎక్స్పోజ్ చేయకపోతే చాలా 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 రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం. ఒక టీచర్గా ఇది నా బాధ. పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు, వాళ్ళకి చదువు చెప్తున్నారు. ఇవాళ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఆ రీఓపెన్ అయిన తర్వాత పిల్లలు ఆ స్కూళ్ళకి ఎంత ఎంతూజియాజంతో వెళ్తున్నారు అనేటువంటిది మీడియా మిత్రులు మీ అందరి దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. లోకేష్ గారు తన నియోజకవర్గానికి చెందినటువంటి మంగళగిరిలో ఒక స్కూల్ని ఎంత బ్రహ్మాండంగా ఒక ప్రైవేట్ స్కూల్ కంటా బాగా ధీటుగా అక్కడ సౌకర్యాలను కల్పిస్తూ ముందరికెళ్ళారు. అంత అత్యద్భుతంగా చేశారు. ఏం జగన్మోహన్ రెడ్డి, కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తావు కదయ్యా, ఏ రోజునన్నా ఆ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఏదన్నా ఒక్క మంచి ప్రోగ్రామ్ అన్నా చేసావా? మీ నాన్న పేరు మీద ఏదో కట్టడం తప్పించి ఇవన్నీ కాదు. మీకు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణ ఉంది కదా, కోర్టుకు వెళ్ళండి ఆ కోర్టుకి. మీరు చెప్పేది నిజమైతే కోర్టుకు వెళ్ళండి. వెళ్ళారు కదా అంతకు ముందర. అసలు కండక్టే చేయకూడదని వెళ్తే కోర్టు మీకు పెడా 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 లెంపలు వాయించి మరీ పంపించింది కదా. మీరు నిజం మాట్లాడుతూనే వెళ్ళండి మళ్ళీ కోర్టుకి, లేదా రండి అసెంబ్లీకి రండి. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మీకు ఆధారాలతో సహా చూపిస్తారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముందా మీకు అసెంబ్లీకి వచ్చేయడానికి? ఇవే ఉండవు. ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని ఆ బెంగళూరు నుంచి రావాలా, కూర్చోవాలా, ఓ నలుగురిని వేసుకొని ప్రెస్ మీట్ పెట్టాలా, బురద చల్లాలా, మళ్ళీ వెంటనే ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవాలి. ఇది నువ్వు చేసేటువంటిది. రాష్ట్రానికి మంచి చేయగలిగితే చెయ్యి, లేకపోతే జరుగుతున్నటువంటి మంచిని అప్రిషియేట్ చెయ్యి. అది కూడా నీకు ఇష్టం లేకపోతే సరే ఏదో ఒకటి ప్రజలకి మంచి జరుగుతుంది కదా అని చెప్పి నోరు మూసుకొనన్నా కూర్చోండి. ప్రజలకు అన్యాయం చేద్దామని చూస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరూ కూడా ఊరుకోదు. టీచర్లని మీరు అవమానించారు. మద్యం షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టారు. మీరు టీచర్లతో టాయిలెట్లు కడిగించారు. మేము ఇవాళ టీచర్లకు అత్యద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని కల్పించి వాళ్ళకి అత్యంత గౌరవం ఇస్తున్నాం. గురువుని గౌరవించేటువంటి సాంప్రదాయం నీకు లేదు జగన్మోహన్ రెడ్డి, మాకుంది, మా ప్రభుత్వానికి ఉంది. అందుకే చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో పనిచేసి డిఎస్సి పారదర్శకంగా నిర్వహించి 16,347 మందికి మేము ఇవాళ రోజున ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అత్యద్భుతంగా పర్ఫామ్ చేసి పిల్లలకి రిజల్ట్స్ తెప్పించారు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం, అతను చేసేటువంటి ఈ ఫాల్స్ ప్రొపగాండా, ఫేక్ ప్రచారాన్ని దయచేసి మేము ఇచ్చినటువంటి ప్రతి ఆధారంతో మీరు కూడా తిప్పికొట్టాలని చెప్పి రాష్ట్ర హితం కోసం మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. జగన్ గారు మాట్లాడుతూ మెగా డిఎస్సీలో అసలు ఈ మెగా అంటే ఏంటో నాకు తెలియదు అని చాలా వ్యంగ్యంగా ఏ ఉద్దేశంతో ఆ మెగా అసలు డిఎస్సీ అంటేనే తెలియదు జగన్మోహన్ రెడ్డికి. మెగా అంటే ఏంటో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి 2019కి ముందర ఉన్నటువంటి వీడియోలు మీకు షేర్ చేస్తాను నేను. ఆ రోజున ఇలానే చేతిలో పేపర్లు పట్టుకొని ఎడం చేత్తో కుడి చేత్తో మైటు పట్టుకొని ఆ రోజున నేను అధికారంలోకి వస్తే 20,000 పైచిలకు ఉద్యోగాలతోటి మెగా డిఎస్సీ ఇస్తా అని చెప్పాడుగా పేపర్లు ఊపుకుంటూ. ఆ రోజు తెలీదా మెగా డిఎస్సీ అంటే ఏంటో? ఆ రోజు తెలీదా డిఎస్సీ అంటే ఏంటో? ఆ రోజు తెలీదా ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో, ఖాళీలు ఉన్నాయో? మరి ఏం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత 2024 ఆల్మోస్ట్ మార్చ్ వరకు ఏం చేశారు? గాడిదలు కాసారా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఎన్ని టీచర్లు, ఎంతమంది టీచర్లను రిక్రూట్ చేశాడు? అరే సిగ్గుండాలండి, టీచర్లను తీసుకుపోయి మందు షాపుల ముందర నిలబెట్టాడు. ఏం మాట్లాడతాడు? ఒక టీచర్గా నిజంగా ఆ రోజు నేను చచ్చిపోయా. మనం మన తల్లి తండ్రి తర్వాత అత్యంత గౌరవం ఇచ్చేది ఒక గురువుకి. గురువులను అత్యంత హేయంగా అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి డెస్పరేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే 1:1 వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్లు, తప్పిదాలు అంటే డ్రామా చేశారు మీరు అన్నట్టుగా. అసలు వెరిఫికేషన్ అంటే ఒక స్క్రూటినీ ప్రక్రియ, బేసిక్గా ఒక స్క్రూటినీ ప్రక్రియ. జరిగేది ఏంటి అక్కడ? ఉద్యోగం ఇవ్వం మనం, దాంట్లో మనం నీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తాం. అంటే సర్టిఫికేట్లు ప్రాపర్గా తెచ్చుకున్న వాడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. నాకు తెలిసి అక్కడ ఉన్న బ్యాచ్ ఎవరు కూడా సర్టిఫికేట్లు ప్రాపర్గా చదువుకొని తెచ్చుకున్న వాళ్ళు ఉండరేమో, అందుకని వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటో తెలియదు. బేసిక్గా అసలు అర్హుల గుర్తింపు మొదలుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, ఈజ్ పుట్ అప్ ఆన్ ది సిస్టమ్. మేము ఎక్కడా కూడా ఏది కూడా హైడ్ చేయలేదు. సర్టిఫికెట్లతో సహా ఇవాళ రోజున పోర్టల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చదువుకున్నాను అనేటువంటిది ఒకటి ఉంటే వెళ్ళి చూసుకోమని చెప్ప. ఎట్లా చేస్తారమ్మా బేరసారాలు? ఇదేమన్నా గ్రూప్ 1 నోటిఫికేషన్లో
నేను అదే చెప్తున్నాను, ఎలా చేస్తారు బేరసారాలు అంటున్నాను. పేపర్ లీకేజ్ అన్నాడు ఇలానే. బేసిక్గా అది సిబిటి మోడల్లో జరిగినటువంటి ఎగ్జామ్, అసలు అక్కడ పేపర్ లీకేజ్కి ఆస్కారం లేదు అని చెప్పి బయటకు వచ్చింది. మీరందరూ కూడా పక్కన నవ్వారు. సరే, ముందర నవ్వకపోయినా పక్కకన్నా వెళ్ళి మీడియా వాళ్ళు కూడా నవ్వుకున్నారు. ఏంటయ్యా ఇంత ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, 15 నుంచి 20 లక్షలు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇస్తారు, దేనికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు? స్పోర్ట్స్ కోటాలో ఎవరి దగ్గర అయితే ఆ కన్సర్న్డ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండి వాళ్ళు మెరిట్లో ఏ ర్యాంకులో ఉన్నారో చూసి వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. అందులో ఏముంటుందమ్మా? అండ్ దట్ లిస్ట్ ఇస్ ఆన్లైన్ కదా, లిస్ట్ ఆన్లైన్లో ఉంది కదా. ఇప్పుడు దేనికి సిబిఐ విచారణ జరిపించాలి? సిబిఐ విచారణ జరిపించాలి? జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారిని ఆయన చంపినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. ఎందుకంటే అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించాలి అన్నాడు. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? తుచ్, నో సిబిఐ, నేనే చూసుకుంటా అన్నాడు. ఏమైంది? అయినా మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. అనకూడదు కానీ సొంత చెల్లెల్ని రోడ్ల మీద కీడ్చి వాళ్ళు కట్టుకున్నటువంటి చీర రంగు దగ్గర నుంచి కూడా ట్రోల్ చేయించినటువంటి ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నుంచి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బెటర్ దెన్ దిస్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, యువతకి ఒకటే విజ్ఞప్తి, అతను చేసేటువంటి ఈ పిచ్చి ప్రేలాపనలకి, ఈ పిచ్చి మాటలకి, ఈ పిచ్చి ఫేక్ ప్రొపగాండాలకి మీరు ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది పడకద్దండి. అసలు ఆలోచన చేయొద్దండి. మాట్లాడుకుంటూ ఉంటారు. అధికారం లేదనేటువంటి ఒక బాధలో, ఫ్రస్ట్రేషన్లో, డెస్పరేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కక్ష కట్టి వాళ్ళకి ఏ మంచి జరగకూడదని మాత్రమే ఆలోచన చేస్తున్నాడు, ఇంకేమీ లేదు.